హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నా ఇంటర్న్షిప్ మెమరీ వీడియో అన్నమాట. సో ఇదే నా ఫస్ట్ డే అండ్ నేను ఇంటర్న్షిప్ చేసింది వచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో విచ్ ఈస్ అఫిలియేటెడ్ టు అపోలో హాస్పిటల్. అండ్ అది నేను ఫస్ట్ డే అనమాట. నేను ఫస్ట్ డే ఒక బ్యాచ్తో చేశాను ఇంటర్న్షిప్, అప్పుడు ఫోటో అది. అండ్ ఇంకా దాని తర్వాత నేను వేరే బ్యాచ్కి షిఫ్ట్ అయ్యాను బికాస్ మంత్ చేంజ్ అవుతుంది కాబట్టి. నేను ఎండ్ ఆఫ్ ద మంత్ వెళ్ళాను కాబట్టి. సో సెకండ్ మంత్ నేను కొత్త బ్యాచ్లోకి వచ్చాను విచ్ ఈస్ బ్యాచ్ 2. అండ్ ఆ బ్యాచ్ 2లో 9 మెంబర్స్ మేమందరము. అండ్ చాలా మంచి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి డిఐసి స్పెషల్ కిడ్స్ కోసం. అంటే నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి నా దగ్గర ఫుల్ వీడియో కిడ్స్ ఉండేటప్పుడు లేదు. అండ్ ఇది నేను ముందు తీసింది. చాలా బాగుంటుంది డిఐసి అండ్ చాలా బాగా చూసుకుంటారు కిడ్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పోస్టింగ్స్ అప్పుడు అంటే చిన్న చిన్న మూమెంట్స్ నేను క్యాప్చర్ చేశాను. అండ్ తను వచ్చేసి మాన్స అండ్ తను వచ్చేసి జ్ఞాపి. అండ్ 1 మంత్లోనే నా బర్త్డే వచ్చిందనమాట. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. అంటే 1 మంత్లో నాకు పరిచయమైన వాళ్ళు నా బర్త్డే ఇంత బాగా చేస్తారని. సో వీడియో వస్తుంది చూడండి. Happy birthday to you. Happy birthday to dear God. Happy birthday to you. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా బర్త్డే రోజు. వాళ్ళు నా బర్త్డే అంత బాగా సెలబ్రేట్ చేసినందుకు. అండ్ నా బ్యాచ్ మేట్స్తో పాటు అలాగే కొంతమంది ఫ్రెండ్స్ అంటే వేరే బ్యాచెస్ నుంచి కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ దే ఆర్ సో గుడ్ పీపుల్. అండ్ దిస్ ఈస్ జ్ఞాపి అండ్ మీ. అండ్ దిస్ ఈస్ రయాన్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అండ్ కైండెస్ట్ బాయ్. అండ్ దిస్ ఈస్ వైషు అండ్ మానస. అండ్ నేను ఇది వచ్చి మా బ్యాచ్ అన్నమాట, మా 9 మెంబర్స్. వైషు అసలు తను కూడా చాలా మంచి అమ్మాయి. అండ్ తనే అన్నమాట ఇప్పుడు నన్ను ఇక్కడ ఫొటోస్కి ముందు రెడీ చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఫుల్ ఫోటో, మా బ్యాచ్ ఫోటో అంతా తీసుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ we celebrated. And this is Krishna and this is Roshini and Ryan and Roshini again and tanu Muteeb and tanu Harika. ఎప్పుడు చూసినా నన్ను షాలు షాలు అంటూనే ఉంటుంది. అండ్ షీ మేడ్ మీ సో హ్యాపీ. అండ్ దిస్ ఇస్ సౌమ్య అండ్ మానస. చాలా మంచి వాళ్ళు అన్నమాట. నేను అసలు ఎంత కైండ్గా ఉంటారు పీపుల్ అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్డే రోజు. అండ్ దిస్ ఇస్ ఉమా, షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సోల్. అండ్ మానస ఫోటో చూసారా, ఇది వన్ ఆఫ్ ద లవ్లీయెస్ట్ ఫోటో. అండ్ నేనైతే చాలా హ్యాపీ ఉన్నా ఆ రోజు. జడ్జు అంటే జడ్జు అది. సో నేను తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేసేదాన్ని అనమాట ఇవి. తిరుమల రోడ్ అండ్ అలాగే చిట్టి సిసెంద్రి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సెకండ్ మంత్ ఆర్థో పోస్టింగ్ అనమాట మాది. ఆర్థో పోస్టింగ్స్లో మార్నింగ్ అంతా రౌండ్స్ అండ్ కేసెస్ చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ వార్డ్స్లో ఉండేవాళ్ళము. ఇంకా నేను జ్ఞాపి వెళ్ళేవాళ్ళం అనమాట బస్సులో ప్రీవియస్గా. ఇది వచ్చేసి మేము ట్రైన్కి వెళ్ళాలని డిసైడ్ అయిన రోజు. అండ్ సీ అవర్ మ్యాచింగ్ స్లిప్పర్స్. అండ్ ఇది నా ఫస్ట్ టైం నేను ఆర్థో టీ అటెండ్ అయిన రోజు అనమాట. ఆల్సో డే 1 ఆఫ్ మీ వేరింగ్ మై స్క్రబ్స్. అండ్ ఇవి నా అప్పుడప్పుడు ర్యాండమ్ క్లిక్స్ అనమాట. ఫస్ట్ డే నేను స్క్రబ్స్ చేసుకున్నప్పుడు ఇది జ్ఞాపి తీసింది అనుకోకుండా. బట్ దే వర్ సో ప్రెటీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆన్ దట్ డే. అండ్ ఇది వచ్చేసి జ్ఞాపి ప్రెజెంటేషన్ రోజు అనమాట. మేము అందరం వెళ్ళాము. దట్ ప్రెజెంటేషన్ వాస్ రియలీ గుడ్. సో ఆగస్ట్ మంత్ కూడా ఆర్థో పోస్టింగ్స్ చాలా బాగా కంప్లీట్ అయిపోయాయి అవి. అండ్ ఇవి ఆర్థో పోస్టింగ్స్ అప్పుడు ఫొటోస్ అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జ్ఞాపి అండ్ నెవర్ ఎండింగ్ స్టోరీ విత్ హర్. And also in the beginning of the August, I received flowers from one of my closest friends. And I'm so happy to get those flowers and get captured by Gnappi and all of my friends. And నేను ఆ ఫొటోస్ తీసుకునేటప్పుడు నా చుట్టూ చాలామంది ఉన్నారనమాట, మా ఫ్రెండ్స్ అందరూ. దే వర్ చీరింగ్ మీ అప్ ఆన్ బికాస్ నేను చాలా డేస్ తర్వాత సింగిల్ ఫొటోస్ తీసుకున్నాను. అండ్ ఇది నా టిక్కు who is my bed buddy. And also ఇది Gnappi and Soumya, she is also one of my batchmate. అండ్ మేము ట్రైన్లో నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫోటో అనమాట. అండ్ ఆల్సో నేను ఒక్కటే తిరుమలకి వెళ్ళాను నేను ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇట్ వాస్ లైక్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మా బ్యాచ్లో అందరూ వెరీ కైండ్ పీపుల్ అన్నమాట. సీ హౌ హ్యాపీ వీఆర్ టు గెట్ క్యాప్చర్డ్ అండ్ టు టేక్ ఫొటోస్. అండ్ ఇవన్నీ మా షిఫ్ట్ కాకముందు అనమాట, స్టార్ట్ అవ్వకముందు. సో
ఇది మళ్ళీ నేను ట్రైన్లో, అండ్ ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు మేము పోస్టింగ్స్లో ఉన్నప్పుడు ఆర్తో, అండ్ అవి వచ్చి నా చిట్టి చిట్టి ఫ్లవర్స్ మా హాస్పిటల్ ముందు ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక ఓటీ ఆర్తోలో ఉన్నప్పుడే. I don't know whether I can post these photos or not, but this is the OT setup during ortho surgery. And మా బ్యాచ్ పీజీస్ కానీ అండ్ మా ఫ్యాకల్టీ కానీ దే ఆర్ సో గుడ్ అనమాట. మమ్మల్ని ఎప్పుడైనా కానీ ఓటీస్ ఉన్నప్పుడు దే యూస్ టు టేక్ us and they used to teach us very nicely. And this is me trying to give poses ఇన్ అవర్ ఫిజియో ఓపీ, అండ్ ఇది మా ఫిజియో ఓపీ అనమాట. దాంట్లో మిర్రర్ థెరపీ కోసం ఒక మిర్రర్ పెడితే, కానీ మేము దాన్ని అప్పుడప్పుడు అవుట్ఫిట్ కోసం ఫొటోస్ తీసుకుంటాం అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫనీ. అండ్ ఇది మేము యూనివర్సిటీకి వెళ్ళక ముందు నా చిన్ని క్యాప్చర్ ఫొటోస్. అండ్ ఇది వచ్చేసి నేను డిఐసిలో పోస్ట్ అయినప్పుడు కిడ్స్ దగ్గర అని చెప్పాను కదా, సో అది ఆ రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక మిర్రర్ ఫోటో, అండ్ ఇది వచ్చేసి మేల్ వార్డ్ అనుకుంటా ఆర్తోలో ఉన్నప్పుడు. అండ్ దాని తర్వాత నేను కాళహస్తికి నేను ఒక్కటే వెళ్ళాను, అండ్ అప్పుడు ఫొటోస్ ఇవి. నేనేమి ఎక్కువ ఫొటోస్ తీసుకోలేదు ఆ రోజు. అండ్ నాకు చాలా డేస్ తర్వాత ఫ్లవర్స్ పెట్టుకోవాలనిపించింది, అండ్ నేను ఫ్లవర్స్ పెట్టుకున్నప్పుడు ఇది మా కమ్యూనిటీ పోస్టింగ్స్ అప్పుడు నేను రోష్ని అండ్ ఆల్సో నేను మా బ్యాచ్మేట్స్ ఇద్దరు మిస్ అవుతున్నారు అక్కడ. అండ్ ఆల్సో ఇది నేను ముతీబ్. అండ్ నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది నా కమ్యూనిటీ పోస్టింగ్స్ ఉన్నప్పుడు, సో అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను అనమాట ఆ ఫోటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీజీ, అండ్ ఇది వచ్చేసి మేము ఫస్ట్ డెలివరీ అటెండ్ అయిన బేబీ అనమాట. లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గైస్. నేను ఫస్ట్ డే నేను ఎప్పుడైతే సీ సెక్షన్కి అటెండ్ అయ్యానో నా వల్ల కాలేదు, అండ్ ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ టు మై మామ్. అండ్ సీ సెక్షన్ అనే కాదు, నార్మల్ డెలివరీ ఈచ్ అండ్ ఎవ్రీ మామ్ అందరికీ ఒక పెద్ద షౌట్ అవుట్ ఇవ్వాలి, బికాస్ ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ టు గివ్ బర్త్ టు ద బేబీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ విట్నెసింగ్ ద బర్త్స్. అండ్ ఇది వచ్చేసి నేను మా కలిసి కాళహస్తికి వెళ్ళాము. అండ్ దట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, బికాస్ నేను నా ఫ్రెండ్స్తో ఎప్పుడు బయటికి టెంపుల్స్కి వెళ్ళింది లేదు. బట్ నేను తనతో టెంపుల్కి వెళ్ళాను, అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. షీ ఈజ్ ఆల్సో సో హ్యాపీ, అండ్ షీ స్టేడ్ విత్ మీ ఆన్ దట్ డే. అండ్ ఇవి నేను మీకు అందరికీ తెలుసుంటుంది కదా, గోవిందనామాల దగ్గర నుంచి వెళ్ళి చూస్తుంటే వెంకటేశ్వర స్వామిది క్రౌన్, నోస్, లిప్స్, చిన్న కనిపిస్తుందని, సో ఇదేనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేనే చిన్న అడుగులు వేసుకుంటూ ఓపీకి వెళ్తున్నప్పుడు. అండ్ ఇది వచ్చేసి అసలు ట్రీట్మెంట్ టైం అయిపోయినా కూడా జ్ఞాపి కానీ హారిక కానీ మేమందరం పేషెంట్స్ ఉంటే ట్రీట్మెంట్ చేస్తూనే ఉండేవాళ్ళము ఫిజియో ఓపీలో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా వాళ్ళు క్యాప్చర్ చేసిన వీడియో అని, ఇదే ఆ క్యాప్చర్ చేసిన వీడియో. సీ హౌ హ్యాపీ ఐ యామ్ గైస్. లైక్ అసలు ఏదైనా మన పక్కన వాళ్ళు ఎలా ఉంటే మనం కూడా అలానే ఉంటాం అంటారు కదా, సో వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి నేను కూడా అంత హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇది మేము మళ్ళీ పోస్టింగ్స్ అప్పుడే. అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఇందాక ఫోటో చూపించాను కదా జ్ఞాపిది సౌమ్యది, అది తనకు పంపించినప్పుడు తన ఎక్స్ప్రెషన్. అండ్ ఇది వచ్చేసి జ్ఞాపి రికార్డ్ చేసిన వీడియో మేము మార్నింగ్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి నేను జ్ఞాపిని రికార్డ్ చేసిన వీడియో. సీ హౌ క్యూట్ షీ ఈస్ వైల్ షీ ఈస్ స్లీపింగ్. అండ్ చూద్దురుందండి నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది. అసలు జ్ఞాపి ఈజ్ సచ్ ఎ కైండ్ సోల్ గైస్. అండ్ దిస్ ఈస్ అపోలో యూనివర్సిటీ ఇన్ చిత్తూర్. అండ్ ఇది నేను, హారిక, రయాన్, వైషు ఉన్నప్పుడు. అండ్ ఇది ట్రైన్లో నేను ఆల్రెడీ ఆ రోజు చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఈవినింగ్ 5:30 ట్రైన్లో వచ్చేటప్పుడు అనుకుంటా ఈ వీడియో. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేటింగ్ గైస్. యాక్చువల్లీ ఎప్పుడు హ్యాపీగా ఉంటామో, ఎప్పుడు సాడ్ అయిపోతామో, ఎప్పుడు డిప్రెస్ అయిపోతామో కూడా తెలియదు ఇంటర్న్షిప్ ఫేజ్లో ఉన్నప్పుడు. బట్ యూ హ్యావ్ టు గో ఆన్ విత్ హ్యాపీనెస్, సాడ్నెస్ ఆర్ డిప్రెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇది అప్పుడప్పుడు నా పోస్టింగ్స్ అప్పుడు అనమాట ఈ ఫొటోస్ అండ్ వీడియోస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ ప్లేస్డ్ అలాంగ్ విత్ దమ్ ఇన్ బ్యాచ్ 2 బికాస్ దే ఆర్ సచ్ ఎ కైండ్ పీపుల్. అండ్ అలాగే చూస్తూ 6 months అయిపోయింది, గ్రాడ్యుయేషన్ వచ్చేసింది. అండ్ నేను కూడా గ్రాడ్యుయేషన్ అటెండ్ అయ్యాను. అండ్ దిస్ ఈస్ జ్ఞాపి ఆన్ హర్ గ్రాడ్యుయేషన్ డే. సీ హౌ ప్రెటీ ఈజ్ షీ. అండ్ మా గర్ల్స్ అందరూ అసలు చాలా బాగున్నారు. దట్స్ మానస అండ్ సౌమ్య అండ్ జ్ఞాపి అగైన్. అండ్ వీ వర్ సో హ్యాపీ. అండ్ దిస్ ఈస్ హారిక. షీ మిస్డ్ ఆల్ ద ఫొటోస్ బికాస్ షీ వాస్ బిజీ విత్ ద పేరెంట్స్. సో మేము లాస్ట్లో గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా కొంతమంది
మిస్ అయ్యారు. అండ్ దిస్ ఈస్ జ్ఞాపీస్ ఫ్యామిలీ. దే ఆర్ సచ్ కైండ్ వెరీ వెరీ కైండ్ పీపుల్. అండ్ దిస్ ఈస్ షిరి అలాంగ్ విత్ జ్ఞాపీస్ మామ్ అండ్ వైషూస్ మామ్. అండ్ యా నేను మా జ్ఞాపి ఎంత బాగున్నామో. అండ్ ఇది నేను అండ్ నా చిన్ని బొకేస్ 2 బాగున్నాయి కదా, చాలా బాగున్నా నేను ఆ రోజు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ యా సక్సెస్ఫుల్లీ మొత్తానికి కంప్లీట్ చేసుకున్నామని. లిటరలీ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఫ్యాకల్టీ టూ. అండ్ ఇది వచ్చేసి ఫేర్వెల్కి ముందు నేను జ్ఞాపి కేక్ కటింగ్ చేసాం. అంటే యాక్చువల్లీ నాకు ఫుల్ కోల్డ్ ఉండే ఆ రోజు, నేను అస్సలు మాట్లాడలేకపోయాను. బట్ యా ఫేర్వెల్ కాబట్టి నేను జ్ఞాపి వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి నేను జ్ఞాపి మానస. అండ్ యా సీ హౌ హ్యాపీ వి ఆర్. You can see all of us being so pretty and happy on that day. ఆ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ దే టౌన్ అవుట్ లిటరలీ వెరీ వెరీ గుడ్. అసలు చాలా బాగా వచ్చాయి ఫొటోస్ బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్. అండ్ యా వీఆర్ కైండ్ టు గైస్. అండ్ తను వచ్చి మానస, మేమందరం మానస బ్రో అంటాము. సో వెరీ వెరీ కైండ్ హార్టెడ్, అసలు చాలా మంచి తను. అండ్ ఇది వచ్చేసి నేను జ్ఞాపి. అండ్ మీకు తెలుసు కదా నేను జ్ఞాపి చాలా క్లోజ్ అని. అండ్ యా వీ యూజ్డ్ టు ట్రావెల్ ఎ లాట్. అండ్ ఇది వచ్చి మా గ్రూప్. అండ్ ఇది వచ్చి నేను నా ఫొటోస్. అసలు నేను చాలా బాగుంది ఆ డ్రెస్, నేను చాలా బాగున్నాను ఆ రోజు. కానీ నాకు కోల్డ్ ఉన్న వల్ల నేను అంతగా ఎక్కువ ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. బట్ యా ఇది వచ్చేసి మా లవ్లీ ఫోటో, నాది సౌమ్యది అండ్ రోషన్ది. చాలా బాగుంది అసలు ఆ ఫోటో. అండ్ నేను సౌమ్య, అసలు నాకు సౌమ్యకి గ్రాడ్యుయేషన్ రోజు ఫొటోస్ తీసుకుందానికి కుదరలేదనమాట. సో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫొటోస్ ఆన్ మై ఫేర్వెల్ డే. అండ్ యా దిస్ ఈజ్ ఉమా, చెప్పాను కదా ఉమా, ఐ లవ్ హర్ అ లాట్. అండ్ దిస్ ఈస్ రోష్ని అండ్ we call her Rose because she looks like Rose obviously. యా అండ్ ఇది వచ్చేసి ముతీప్, నా బ్యాచ్మేట్ అనమాట జనరల్ మెడిసిన్లో. ఇంత పొడుగుంటాడు కానీ చాలా మంచాడు. అండ్ దిస్ ఇస్ కృష్ణ, ద స్టూడియస్ పర్సన్, వెరీ వెరీ ఇంటెలిజెంట్. నేను చెప్పాను కదా సౌమ్యతో ఫొటోస్ లేవు నాకు అని. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫొటోస్. అండ్ డోంట్ జడ్జ్ మై ఫేస్ ఎక్స్ప్రెషన్ గైస్, అక్కడ ఏదో ఊరికే పెట్టా. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా కేక్ పార్టీ అని. అండ్ తను హారిక, ఐ ఓన్లీ గాట్ టు గెట్ ఓన్లీ 1 photo of her బికాస్ షీ వాస్ హెడింగ్ హోమ్ ఎర్లీ. అండ్ యా ఇదే మా బ్యాచ్ అనమాట, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మేము 9 members. వీఆర్ లిటరలీ సో హ్యాపీ, హ్యావింగ్ ఫన్, షేరింగ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ అలాంగ్ విత్ నాలెడ్జ్. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంటికి నేను మానస వాళ్ళ ఇంటికి వెళ్ళాను బికాస్ ఆ రోజు నైట్ చాలా లేట్ అయిపోయింది. నాపి అండ్ మానస బ్రో ఆ రోజు నన్ను చాలా బాగా చూసుకున్నారు నాకు కోల్డ్ వల్ల. అండ్ ఇంకా ఆ రోజు నైట్ మేము అక్కడ స్టే చేసి దాని తర్వాత రోజు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.